ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీతో రూపొందుతున్న పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14, 2025న థియేటర్లో గ్రాండ్ రిలీజుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం మే 2025 రెండో వారంలో ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల కానుంది. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా 90% చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ జోరు అందుకుంది. ఎన్టీఆర్ పాత్రపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్, ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఆడియన్స్ను థ్రిల్ చేయనుందని టాక్. పాన్ ఇండియా సినిమాల్లో వార్ 2 టాప్ ప్లేస్లో నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందనున్న కొత్త పాన్ ఇండియా చిత్రం హైప్ను రేపుతోంది. సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి రాధికా ఆప్టే కూడా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి విఫలమైన చిత్రాల తర్వాత పూరి ఈసారి బలమైన కథతో వస్తున్నారని తెలుస్తోంది. డబుల్ స్మార్ట్లో కంటెంట్ లోపించిందన్న విమర్శల నేపథ్యంలో విజయ్ సేతుపతి కోసం ఎమోషనల్, ఇంటెన్స్ కథను రూపొందించారట. పాత్రలన్నీ వైవిధ్యంగా పూరి మార్క్ స్టైల్కు భిన్నంగా సాగనున్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ్ సేతుపతి, టబు నటనతో పాటు పూరి గత విజయాలను గుర్తు చేసే స్థాయిలో నిలవగలదని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా పూరి సత్తాను మళ్లీ చాటే అవకాశం ఉంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్కీ కేట్, ఆయన వయసు 54 ఏళ్లు, ఇక లేరు. ఆయన మరణ కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. 1980లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన నిక్కీ డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్, అమెరికన్ యకుజా, ఇన్సోమేనియా, ది బేబీ సిట్టర్ వంటి 40 చిత్రాల్లో కీలక పాత్రలతో మెప్పించారు. దాదాపు 30 టీవీ సిరీస్ల్లోనూ నటించి హాలీవుడ్లో కల్ట్ యాక్టర్గా గుర్తింపు పొందారు. భాషా సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకున్న నిక్కీ భారతీయ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఆయన సహజ నటన, విభిన్న పాత్రలతో అందరి మనసులు గెలిచారు. నిక్కీ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కుటుంబానికి పలువురు సానుభూతి తెలియజేస్తున్నారు. నిక్కీ కేట్ నటన, ప్రతిభ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో సూపర్ హిట్ అఖండ తర్వాత అఖండ 2 తాండవంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. 2 వారాల పాటు హై యాక్టైన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయన్ ఈ ఫైట్స్ను రూపొందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ కానున్నాయని టాక్. ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమా మొత్తంలో మెయిన్ అట్రాక్షన్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం హిమాలయాల్లో బాలయ్య అఘోరా పాత్ర కోసం కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. బోయపాటి, బాలయ్య కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. దీంతో అఖండ 2 తాండవంపై అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రం మరో సెన్సేషనల్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం పూర్తిస్థాయి కాప్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా తన విశ్వరూపాన్ని చాటనున్నాడు. అయితే ఈ పాత్ర కోసం ప్రభాస్ స్లిమ్ లుక్లోకి మారనున్నాడని, అందుకే షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. స్పిరిట్ చిత్రీకరణ భారత్తో పాటు విదేశాల్లోనూ జరగనుందట. ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ నటులు కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. ఇంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుందనేది ఇప్పట్లో చెప్పడం కష్టమని అభిమానులు అంటున్నారు. సందీప్ వంగ మార్క్ యాక్షన్తో పాటు ప్రభాస్ స్టైలిష్ అవతార్ను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. మరి స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద
ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.